అందరికీ మరణాత. మోసేసు ఉపవాస ధ్యానంలో ఉన్నాము. 15వ దినము దైవజనులు దేవదాసయ్య గారు ధ్యానించిన ధ్యానంలో నుండి ఈ దిన వర్తమానముగా ఐగుప్తు శక్తి పూజలు, విశ్వాసి భక్తి పునాదులు అన్న పాఠంలో నుండి వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ నిర్గమకాండము 15వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకొని ఈ అంశంలోనికి వెళ్దాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేది, ఆయన మిగుల అత్యాశించి జయించును. గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రములో పడదోషను. ప్రార్థన చేసుకుందాం. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడుదము. యెహోవాను గానము చేసెదము ఏకముగా. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో తండ్రి, మేము నీ రాకడ సమీప కాలంలో ఉన్నాము. దెయ్యము తన పనులను ఉద్రేకపూరితముగా జరిగించుచున్నది దినముల్లో ఉన్నాము. అయినను దిగులు పడవలసిన పని లేదు, ఎందుకంటే నిన్ను బట్టి మాకు ఎల్లప్పుడూ జయమే, సంతోషమే గనుక ఆనందవందనము. దేవా, నీ బిడ్డలో తండ్రి ప్రభువా జయించుటకు కావలసిన వర్తమానము అందించమని, మాకు నేర్పించమని, యేసుకిచ్చిన వాక్శక్తిని బట్టి, దాసుకిచ్చిన వాక్శక్తిని బట్టి, ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని, ఐగుప్తు శక్తి పూజలు, విశ్వాసుల యొక్క భక్తి పునాదులు అన్న పాఠంలో మరొకసారి మాతో మాట్లాడు. త్వరగా పెళ్లి కుమారుడిగా రానని యేసుక్రీస్తు ప్రభువును బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని సన్నిధానంలో దైవజనులు దేవదాసయ్య గారు ఈ 40 దినముల రథమును చక్కగా వివరిస్తూ ఈ దిన వర్తమానము కొరకు నిర్గమకాండం 12వ అధ్యాయంలో నుండి 12వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమును సంసరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. ఇక్కడ దేవుడు ఐగుప్తులు చేయుచున్న శక్తి పూజలు దేవుడు వారి యొక్క దేవతలకు తీర్పు తీరుస్తూ, శక్తి పూజల మీద ఆధారపడకండి, నిజమైన శక్తి గల దేవుడి మీద ఆధారపడండి. విశ్వాసి భక్తి పునాదులు వేసుకోండి అని చక్కటి విషయాలనే మరి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేశారు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. శక్తి పూజలు
వాటి కోసం మనం ధ్యానం చేసుకుంటే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం చూస్తే 9 నుండి 13 వరకు చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమును నీవే ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు నేర్చుకొనకూడదు. ఇక్కడ అంటున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి, నీవు ఐగుప్తులు హేయమైన క్రియలవి అవి నేర్చుకోకు. ఏమి నేర్చుకోకంటున్నాడంటే ఇక్కడ మనం చెప్తున్నాడు 10వ వచనం, తన కుమారుకైనను తన కుమార్తెకైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు శోధనైనను మేఘ శకునమును గాని సర్ప శకునము గాని చెప్పువానైనను సొల్లంగివాడినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచి వాడినైనను దెయ్యముల వద్ద విచారణ చేయువాడినైనను మీ మధ్య ఉండకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడై ఉండవలెను. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, శక్తి పూజలు, ఇవన్నీ శక్తి పూజలు, వీటిని నేర్చుకోకండి. నా యందు మీరు యథార్థులుగా ఉండండి అని దేవుడు చెప్తూ, దైవజనుడు మహాముఖ్యమైన అంశాలు ఇవి అని పాఠంలో మనకు నేర్పిస్తున్నారు. ఈ అంశాలట ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ఈ ముఖ్యమైన అంశాలు మీరు మీ జీవితంలో మీ భక్తిలో కనపరచాలి. మీ భక్తిలో ఈ అంశాల గురించి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, అనేకులకు చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశంకు ఎలాగ సిద్ధపరిచారో అలాగా ఈ భూలోకమనే ఐగుప్తు నుండి మనం వెళ్ళబోయే పరలోక పరమకానాలకు మనలను విశ్వాసి భక్తి పునాదులు వేయాలి. మోషే ఎలాగ ప్రార్థన చేసుకుని భక్తి పునాది వేసి ఆ పునాది మీద ఇంచుమించు ఇశ్రాయేలీల 40 లక్షల ప్రజలను ఆయన నడిపించారు. ఎందుకంటే 6 లక్షల కాలబలము కలవారు అని బైబిల్ గ్రంథంలో అంత బలమైన వారు ఇశ్రాయేల్ ప్రజల్లో ఎన్నుకోబడిన వారు. వారి భార్యలు లెక్కేస్తే 12 లక్షలు అవుతారు. వారి తల్లిదండ్రులు లెక్కేస్తే 24 లక్షలు అవుతారు. వారి పిల్లలు లెక్కేస్తే మరి ఇంచుమించు ఎక్కడికి వెళ్ళిపోతుంది? లక్షల్లోకి వెళ్ళిపోతుంది. కనుక ఇశ్రాయేలుల మహాసమూహమును ముఖ్య అంశాలు, ముఖ్య అంశాలు ఇవి చాలా ధ్యానం చేయాలి. మీ భక్తి పునాదికి, విశ్వాస భక్తి పునాదిలో చాలా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల సువార్త చేసి మరి యేసుక్రీస్తు ప్రభువారిని పక్కన పెట్టి వారు ఎన్నెన్నో కార్యాలు చేశారు. అవన్నీ కూడా నమ్మకండి, మోసపోకండి.
విశ్వాసి భక్తి వారికి పునాది. భక్తి వారిని శక్తిమంతులుగా చేస్తుంది. భక్తి వారికి విముక్తి కలగ చేస్తుంది. విశ్వాసం యొక్క భక్తి పునాది చాలా బలంగా వేసుకోవాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసమే నీకు జయమిచ్చును. నీ విశ్వాసమే నీకు కలిగినదన్నీ కూడా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోకు. విశ్వాసంలో బలంగా నువ్వు దృఢపడాలి. నువ్వు దేని నమ్ముతున్నావు? నీ పునాది విసుక పునాది కాదు, రాతి పునాది అయి ఉండాలి. వానలు కూర్చును, వరదలు వచ్చును, కొట్టుకుపోవును. అనగా శ్రమలు వచ్చినప్పుడు భక్తి పోతుంది. యోబు గారు తన భుజముల మీద శ్రమలు వచ్చినా భక్తి పోలేదు అన్నాడు అయ్యగారు. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. వానిని దైవా మానవునిగా చేయంగా శ్రమలు విజయుడు యోబును రుజువు చేయగా విజనాత్మకు సౌఖ్యంబు నిలిచిపోయెను. శ్రమలున్న భక్తి పోదు రక్తి పోదు. భుజముల మీద శ్రమలున్నా భక్తి పోదు రక్తి పోదు. అంటే రక్షణ భాగ్యం పోగొట్టుకోలేదు, భక్తిని కూడా పోగొట్టుకోలేదు ఎన్ని శ్రమలు వచ్చినా. కనుక యేసుప్రభు వారు కూడా మార్కు సువార్త 13:21 నుంచి 23 వరకు చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు మనకు చెప్పారు. మార్కు సువార్త 13:21 నుంచి 23 వచనాల వరకు. కాగా ఇదిగో క్రీస్తు అక్కడున్నాడు, ఇదిగో ఎక్కడున్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన ఎడలా నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పాటు చేయబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహస్కార్యములను అగుపర్చెను. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీకు ముందుగా చెప్పి ఉన్నాను. యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏం చెప్తున్నాడు? ఈ మహాముఖ్యమైన అంశాలు దేవదాసాయి గారు చెప్పిన మాటలే వాక్యంలో మనం చదువుకున్నాం. ఏం చెప్పారు? మహాముఖ్యమైన అంశాలు. అబద్ధ ప్రవక్తలు ప్రవశిస్తారు. ప్రతి ఒక్కరూ జరగబోయేది నేను చెప్పేస్తా అంటారు, అది జరగదు. వాళ్ళు అబద్ధ ప్రవక్త. దేవుడు చెప్పింది నిరార్థకము కానేరదు. తన అహంకారంతో చెప్పింది అది దేవుడు చెప్పింది కాదు. వాడు అబద్ధ ప్రవక్త. నెరవేరలేదు కాబట్టి ఏదో ఒక రీజన్ చెప్తాడు. కనుక రాకడ కాలం అంతా కూడా ఏర్పాటులో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారో, ఎంత జాగ్రత్తగా ఉన్నారో, ఈరోజు ఏర్పాటు జనాంగము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
క్రైస్తవులు వారిని చూసి మోసపోదురు. అటువంటి సూచక్రియలు చేసిన వారిని అంట చూసి మోసపోతారట. రెండవది, అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలో నెరవేరును. వారు అద్భుతాలు చేదురు, అయినప్పటికీ వారిని గైకొనవద్దు. వారు చెప్పినట్లు జరుగుతాయి, అద్భుతాలు చేస్తారు, అయినా సరే వారిని గైకొనవద్దు. మూడవది, అబద్ధ ప్రవక్తల వలన జబ్బులు పోవును. వాళ్ళు జబ్బులు కూడా నయం చేస్తారు, సంతానం కలగజేస్తారు. మరి ముఖ్యంగా సంతానం కలగజేస్తారు. సంతానం దేవుడు అందరికి ఇచ్చాడు. యెహోవా ఇచ్చు బహుమానమే గర్భఫలము. చిక్కులు విడగొట్టును, అయినను మీరు అవి పాటించరాదు. అబద్ధ ప్రవక్తలు ఇవన్నీ చేస్తారు, అయినా సరే మీరు వాటిని పాటించకండి. నాలుగవది, సాతాను వల్ల మేలు ఎందుకు కలుగును అనగా నిత్య నాశనముకు పోవడానికే. వాడు ఎందుకు ఈ మేలు చేస్తాడో, ఈ అద్భుతాలు చేస్తాడు, ఈ సూచక్రియలు చేస్తాడంటే వాడితో పాటు నరకానికి తీసుకెళ్ళిపోవడానికి. వాడు అందుకు మేలు చేస్తాడట, వాడు అందుకు సంతానం ఇస్తాడట, వాడు అందుకు జబ్బులు పోగొడతాడట, వాడు అందుకు అద్భుతాలు చేస్తాడట. వాడితో పాటు అంత నరకానికి తీసుకెళ్ళిపోతాడు. ఐగుప్తీయులు వాళ్ళు అద్భుతాలు చేశారు, వాళ్ళు సూచక్రియలు చేశారు, వారు పాములు చేశారు. కానీ దేవుడు చేసిన పాము మాంత్రికులు చేసిన, శకునగాళ్ళు చేసిన పాములు మింగేసిని. మాంత్రికుల కర్రను అహరోను కర్ర మింగివేసింది. భక్తి పునాదులు, నీ పునాది రాతి మీద వేయబడినట్టుగా ఉండాలి. విశ్వాసములో చెక్కు చెదరకూడదు, దృఢంగా బలంగా ఉండాలి. ఎందుకంటే వారు నిత్య నరకానికి, నాశనానికి తీసుకెళ్ళిపోవడానికే సూచక్రియలు, మహస్కార్యాలు, అద్భుతాలు, జబ్బులు పోగొట్టడం, సంతానం కలగజేయడం ఇవన్నీ చేస్తారు. నాలుగవది, వీరు బాగుగా తిరుటకు మీ విరోధి ఒకడు మీకు మంచి భోజనం, రుచిగల భోజనం విందు చేస్తే అందులో మందున్నదని మీకు తెలియదు. తినిన వెంటనే హాని కలుగును. అట్లే అబద్ధ ప్రవక్తలో మీకు చేయు మేలు వలన మీకు హాని కలగబోతుంది. మనం చూస్తే నాలుగవది, మీరు బాగుగా తినుటకు ఆహారం విందు వారు చేస్తారు, కానీ అది మందు కలుపుతారు, మీకు తెలియదు. కానీ తిన్న తర్వాత హాని వచ్చింది. అలాగే వీరు కూడానంట ఏం చేస్తున్నారంటే చివరికి హాని కలగ చేస్తారు. అలాగే ఆరవది, మోసరచము, సోది చెప్పుట, శకునము చెప్పుట, పద్మము వేయుట, చేతబడి చేయుట, కట్టుతనం పోతులు పెట్టుట, విగ్రహములు ఎదుట ధూపం వేయుట, పిల్లలను బలివేయుట, ప్రసాదులను బలివేయుట, ఇవన్నీ పిశాచ కార్యములు కనుక వీటికి పాలు పొందకండి. ఇవన్నీ సాతాను చేసే కార్యాలు, వీటికి మీరు పాలు కలగకండి. ఏడవది, భక్తులను మోసం చేయుటకు శక్తి పూజలు గలవారు అద్భుత క్రియలు చేస్తారు, అయినను వారిని అనుసరింపరాదు అని ప్రభు చెప్పినారు. ఐగుప్తు మాంత్రికులు సర్పములను చేయలేదా? అంత మాత్రమున అట్టి వారము కావాలనా? వాళ్ళ వల్లే మంత్రగాలుగా ఉన్నారా? ఇతర మతస్థులు అద్భుతములు చేయవచ్చు, కానీ వారు క్రీస్తు లేకుండా చేయదురు. గనుక
అవి మంచివైన ఎడల బాగుగానున్నవి అనవచ్చు, కానీ క్రీస్తు లేనందువలన వారి మతమును అవలంబించకూడదు. వారికి క్రీస్తు లేనందున రక్షణ లేదు, మోక్షము లేదు. క్రీస్తు లేని మతము మోసపూరితమైనది. అందుకే యేసు ఇచ్చిన రక్షణ మోక్షమును మనకి విలువైన. ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని ఇశ్రాయేలు ప్రజలు తన సంతానాన్ని బతికించలేకపోయారు, వ్యాధిని స్వస్థపరచుకోలేకపోయారు. వారు ఆరాధించే దైవమే వారికి వెళ్తురేవలేకపోయింది. వారు ఏటిని ఆరాధించారో అవి శక్తి పూజలు. దానివల్ల చివరికి హాని. వాళ్ళు కప్పలు ఆరాధించారు, కప్ప వల్ల హాని వచ్చింది వాళ్ళకి చివరి రోజులు. నీటిని ఆరాధించారు, నీళ్లు రక్తంగా మారిపోయినాయి. సూర్యుడిని ఆరాధించారు, సూర్యుడు చీకటి కమ్మాడు, హాని. 3 రోజులు అస్సలు వారు ఏ పని చేసుకోలేకపోయారు. పక్కనున్న మనుషులు కూడా గుర్తుపట్ల చీకటిలో ఉండిపోయారు, హాని. కనుక సైతాను శక్తి పూజలను ఎదుర్కొని వాటిని జయించుటకు మనము పిల్లలమై ఉండాలి, ప్రియమైన పిల్లల వల్ల ఉండాలి. ఈ శక్తి పూజలన్నీ జయించడానికి అంటే ఎలా ఉండాలంటే ప్రియమైన పిల్లలు. ఏంటంట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనం ఉంటుంది, దేవుని పోలికగా నడుచుకొనవలెను. దేవుని పోలికగా నడుచుకొనవలెను. దేవుడు పాపం లేనివాడు, దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులు ఉండాలి. దేవుడు శక్తిమంతుడు, మనం శక్తిమంతులుగా ఉండాలి. దేవుడు జ్ఞానం గలవాడు, మనం జ్ఞానం గలవాడే ఉండాలి. దేవుడి విశ్వాసం వల్ల ప్రపంచాన్ని నిర్మించాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు కావలసిన సంపాదించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. కనుక దేవుడు ఎలా ఉన్నాడో అలాగ ఉండాలి. ఏముండాలి? దేవుని స్వరూపము, దేవుని స్వరము, దేవుని స్వభావము కలిగి ఉండాలి. ఈ 3 దేవుని పోలి ఉండాలి. మన తలంపు పరలోక సంబంధమై ఉండాలి. మన తలంపు భూలోక వాటి మీద ఉండకూడదు, పరలోక తలంపు కలిగి ఉండాలి. ఐగుప్తు దేశంలో యోసేపు దేవుని తలంపై ఉన్నాడు. పిశాచి కార్యక్రమంలో పడలేదు, పిశాచి పన్నాగంలో పడలేదు, పిశాచి వలలో పడలేదు, పిశాచి పాపము చేయమని పోతీఫర్ భార్య ప్రేరేపించిన పారిపోయాడు. ఇది సాతాను యొక్క కార్యము అని చూపులో పాపము, మాటలో పాపము, క్రియల్లో పాపము, అంతరంగంలో పాపము, ఆలోచనలో పాపము, పాపానికి జయించడానికి జైలుకి వెళ్ళిపోయాడు, కానీ జైలు శిక్ష అనిపించాడు, కానీ ఐగుప్తు శక్తికి లొంగలేదు. దేవుడు యోసేపును రాజులు చేశాడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా బానిసలను రాజులుగాను యాజకులుగాను చేశాడు. మీరు ఇక్కడి నుంచి వారు చేసిన ఈ శక్తి పూజలొద్దు, ఇవి మోసపూరితమైనది, ఇది హానికరమైనది. నువ్వు శక్తిమంతుడిగా ఉండాలి. నువ్వు దేవుని స్వరూపము కలిగి ఉండాలి, దేవుని స్వభావం కలిగి ఉండాలి. దేవుని స్వరము, మాటతోటి ఇవన్నీ కలిగిపోయినాయి. దేవుడు అబ్రహాము వలె విశ్వాసముగా ఉండు, మోషే వలె ప్రార్థనాపరుడుగా ఉండు, యోహాను వలె ప్రేమ కలిగి ఉండు.
ఇక్కడ మనము ఈ ముగ్గురు భక్తులు బట్టి దైవజనుడు చక్కగా వివరించారు. వీరిలోని లక్షణంలో మనము స్థిరముగా కలిగి ఉండవలెను. వీరు ఉన్నట్టు స్థిరంగా మనం కలిగి ఉండాలి. కనుక అలాగ విశ్వసించి బలమైన ప్రార్థన జరిగించి సాతాను శక్తులపై జయము పొందాలి. అటువంటి పొందే భాగ్యమును నేడి పాఠం ద్వారా ప్రభు మనెల్లరికూ నేర్పించును గాక, స్థిరపరిచి మేఘమెక్కించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మేము ఈ దినము సంభాషణ పూర్వకముగా మాట్లాడుకున్న విషయాలు దీవించు. మేము పెట్టబోవు తండ్రి ప్రభా, ఇదిగో నీ దివ్యమైన వాక్యమును హృదయములో భద్రపరుచుకొని ప్రతిష్ఠించుకొని అనేకులకు ఆశీర్వదకరముగా తండ్రి ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని స్థిరమైన భక్తి పునాదులుగా వేయమని ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన ద్వారా యేసు నామమున ప్రార్థించుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.